అందరికీ నమస్కారం. వేరే చౌదరి హత్య కేసు కొలిక్కి దిశగా సాగుతుందని తెలియజేసుకోవచ్చు. ఇప్పటి వరకు పోలీసులు అనేక మందిని విచారణ చేపట్టినప్పటికీ కూడా కీలకమైనటువంటి పాత్రధారి, సూత్రధారి కోసం పోలీసులు వేట కొనసాగించారని కూడా తెలియజేసుకోవచ్చు. దాదాపుగా 13 రోజులుగా పోలీసులు సాగించినటువంటి వేటలో పురోభివృద్ధి సాధించారు. వారిని కూడా అదుపులోకి తీసుకొని మరి రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నట్టు ఈరోజు కొన్ని దినపత్రికల్లో కూడా రావటం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ముప్పా సురేష్ వ్యవహారం. ఇతను గోల్డ్ వ్యాపారి. అదేవిధంగా ఇతను తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది సాధ్యపడలా. ముప్పా సురేష్ ద్వారా దేవేంద్రనాథ్ చౌదరికి కొంత, దేవేంద్రనాథ్ చౌదరి ద్వారా వినోద్ అనే వ్యక్తికి, ఈ ముగ్గురు ప్రయాణంలో కొంత భారీగా డబ్బులు చేతులు మారినాయి అనేటువంటి వార్త కూడా సంచలనం సృష్టిస్తూ ఉంది. దేవేంద్రనాథ్ చౌదరి వినోద్కు ఇచ్చినటువంటి సుపారీ, అదేవిధంగా వినోద్ ఒక నలుగురిని రెడీ చేసుకొని వారి ద్వారా ఈ హత్య చేయించినట్లుగా కూడా సమాచారం తెలుస్తుంది. వీరికి ఒకరికి సంబంధాలు లేవు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఇద్దరిని నెల్లూరులో పోలీసులు అదుపులోకి తీసుకోవటం జరిగింది. మరో ఇద్దరు కోసం కూడా వేట సాగించారు. వారిని కూడా పోలీసు వేటలో వారిని కూడా అదుపులో తీసుకున్నట్టు సమాచారం తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఉప్పా సురేష్, వినోద్ వీరిరువురు కూడా న్యాయవాది సమక్షంలో పోలీసులకు లొంగిపోయినట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. ఇదే విషయాన్ని ఈరోజు ప్రముఖంగా కూడా దినపత్రికల్లో ప్రచురించడం జరిగింది. అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, ఈ 13, 14 రోజులు ఈ కేసు వ్యవహారం మొత్తం అమ్మనబ్రోలు గ్రామం చుట్టే తిరిగింది. అందరూ కూడా ఈ కేసుకు సంబంధించి వేరే చౌదరికి ఉన్నటువంటి లావాదేవీలు, వేరే చౌదరికి ఉన్నటువంటి వ్యాపారాలు, వేరే చౌదరి వల్ల ఇంపాక్ట్ అయినటువంటి బిజినెస్లకు సంబంధించిన వ్యక్తులు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ వైపుగా కూడా బెంగళూరు ల్యాండ్కి సంబంధించి, అదేవిధంగా మనకి రామాయపట్నం పోర్టుకు సంబంధించి అక్కడ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్స్కి సంబంధించి, అదేవిధంగా ఇసుక, రేషను, మరికొన్ని వ్యాపారాలు, వీటి మీద కూడా ప్రతి ఒక్కరు దృష్టి సారించిన నేపథ్యంలో సొంత గ్రామానికి చెందినటువంటి దేవేంద్రనాథ్ చౌదరి ముప్పవర పేరయ్య చౌదరిని అంతమొందించేదానికి పథకం రచించారు. ఇతనికి అదే గ్రామానికి చెందినటువంటి ముప్పా సురేష్ సహకారం అందించారు అనే టాక్ అయితే ప్రస్తుతం ఒంగోలు, నాగులపల్పాడు, అమ్మనప్రోలు, కరవాది తదితర గ్రామాల్లో కూడా జోరుగా చర్చ నడుస్తుందని తెలియజేసుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించినటువంటి ఫైనల్ టచ్ పోలీసులు ఇవ్వనున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. ఈ కేసులో మరో అడుగు ముందుకు పడినట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. దాదాపుగా ఎవరైతే అనుమానిస్తున్నారో కీలక సూత్రధారులు, పాత్రధారులతో కూడా విచారణ కొలుక్కొచ్చినట్లు, దానికి పోలీసులకు విస్తుపోయే విషయాలు వెల్లడించినట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. ఫైనల్ టచ్లో పోలీసులు ఉన్నట్లుగా సమాచారం తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు బృందాలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఈ కేసుకు సంబంధించి కూడా అటు ప్రభుత్వం ఒత్తిడి, అదేవిధంగా పొలిటికల్గా కూడా ఈ కేసు ముడిపడి ఉండటంతో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ అంతా కూడా పారదర్శకంగా జరిగేలా ఎస్పీ ఆదేశాలు జారీ చేయడం జరిగిందని కూడా టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఈ కేసుకు సంబంధించినటువంటి ఫైనల్ టచ్ మరికొన్ని రోజుల్లో పోలీసులు ఇవ్వనున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది.